హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ సైన్స్కి సంబంధించి 7th లెసన్ అయినటువంటి లెటర్స్ మెజర్ అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దామండి. మీరు కనుక ఈ ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. You use some conventional waves like hand span, foot span, cubit for rough measurements in our daily life. అండి ఇది మనము డైలీ లైఫ్లో మెజర్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్లవర్స్ని మెజర్ చేయడానికి మనము క్యూబిట్ని యూస్ చేస్తాం. ఓకే, అదేవిధంగా హ్యాండ్ స్పాన్ని, ఫుట్ స్పాన్ని జనరల్గా మనము యూస్ చేస్తుంటాం మన యొక్క డైలీ లైఫ్లో. ఓకే, మెజరింగ్ లెన్స్ని మెజర్ ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. మెజర్ ద లెంత్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఏ టేబుల్ యూజింగ్ యువర్ హ్యాండ్ స్పాన్. మనము టేబుల్ యొక్క ఒక సైడ్ని మెజర్ చేయడానికి హ్యాండ్ స్పాన్ని యూజ్ చేసి మెజర్ చేస్తాం. రికార్డ్ ద లెంత్ ఆఫ్ ద టేబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ద హ్యాండ్ స్పాన్స్. ఎన్ని హ్యాండ్ స్పాన్స్ ఉన్నాయో అవి మనం రికార్డ్ చేయాలన్నమాట. టేబుల్ యొక్క, ఇది టేబుల్ అనుకుంటే ఈ టేబుల్ యొక్క ఒక సైడ్ని మెజర్ చేయడానికి ఎన్ని హ్యాండ్ స్పాన్స్ ఉన్నాయో మనం మెజర్ చేయాలి. హ్యాండ్ స్పాన్ అంటే చూడండి, ఇక్కడ ఇది హ్యాండ్ స్పాన్. ఇక్కడ తమ్ము ఉంది కదా, తమ్ము నుంచి ఈ బేబీ ఫింగర్ వరకు ఉండేదాన్ని హ్యాండ్ స్పాన్ అని అంటారు. ఓకే, నౌ ఫైండ్ ద లెంత్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్ యూజింగ్ యువర్ ఫుట్ స్పాన్. ఎంటర్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫుట్ స్పాన్స్. ఇప్పుడు మనం ఒక క్లాస్ రూమ్ని మెజర్ చేయాలి అంటే ఫుట్ స్పాన్ని యూజ్ చేసి మెజర్ చేస్తామన్నమాట. అవి ఎంత నెంబర్ ఉన్నదో దాన్ని నోట్ చేయాలి. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద ఫుట్ స్పాన్. ఓకే, ఫుట్ స్పాన్ అంటే అడుగు అంటారు కదా, పాదం, ఫీట్ అన్నమాట. నెక్స్ట్, యూ డోంట్ గెట్ ద సేమ్ మెజర్మెంట్స్ ఇన్ 2 cases mentioned above because the hand span or foot span are not same for each one of us. ఎందుకంటే ఇప్పుడు 2 మెంబర్స్ తీసుకున్నామండి. ఒక టేబుల్ని మెజర్ చేసినప్పుడు ఇద్దరు హ్యాండ్ స్పాన్తో మెజర్ చేసినప్పుడు డిఫరెంట్ మెజర్మెంట్స్ అన్నవి వస్తాయి. ఎందుకంటే ఒకరి హ్యాండ్ స్పాన్ అన్నది స్మాల్గా ఉండొచ్చు, ఇంకొకరి హ్యాండ్ స్పాన్ అన్నది లార్జ్గా ఉండొచ్చు. అదేవిధంగా క్లాస్ రూమ్ని మెజర్ చేసినప్పుడు కూడా ఈ ఫుట్ స్పాన్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. ఇప్పుడు 2 పీపుల్స్ తీసుకున్నామండి. ఇతనికి వచ్చి ఒక క్లాస్ రూమ్ని మెజర్ చేసినప్పుడు ఇతనికి వచ్చి 25 ఫుట్ స్పాన్ వచ్చిందనుకోండి, సెకండ్ పర్సన్కి వచ్చి 30 ఫుట్ స్పాన్ రావచ్చు. ఎందుకని? వాళ్ళ యొక్క ఫుట్ స్పాన్లో మెజర్మెంట్లో డిఫరెంట్ అనమాట. పాదం కొంతమందికి చిన్నదిగా ఉంటుంది, స్మాల్గా ఉంటుంది, అదే కొంతమందికి పెద్దదిగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మెజర్మెంట్స్ని యూస్ చేసి హ్యాండ్ స్పాన్, ఫుట్ స్పాన్ యూస్ చేసి మెజర్ చేసినప్పుడు మెజర్మెంట్స్లో డిఫరెన్సెస్ అన్నవి ఉంటాయి. అదేవిధంగా దిస్ ఈజ్ ద క్యూబిట్. క్యూబిట్ అంటే మూర్ అన్నమాట. మన ఫింగర్స్ దగ్గర నుంచి, ఇది ఫింగర్స్ ఉంది కదా, ఈ చివరి నుంచి ఈ ఎల్బో వరకు ఉంది కదా, దీన్ని క్యూబిట్ అని అంటారు. ఓకే, జనరల్గా ఓల్డెన్ డేస్లో ఎక్కువ హ్యాండ్ స్పాను, ఫుట్ స్పాను, క్యూబిట్ని యూస్ చేసి మెజర్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం పూలని మెజర్ చేసినప్పుడు చాలా వరకు క్యూబిట్ ద్వారానే మనకి ఇస్తారు, మూర క్యూబిట్ అంటే. ఓకే, అలా మెజర్ చేస్తారు. అది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుందన్నమాట, డిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ద స్టోరీ ఆఫ్ ద స్కేల్. అసలు స్కేల్ అన్నది ఎప్పుడు కనుగొన్నారో, ద స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫైనల్లీ ఇన్ ఫ్రాన్స్లో చివరిగా ఇట్ వాస్ డిసైడెడ్ దట్ ఏ సర్టైన్ లెంత్ ఆఫ్ ఏ రాడ్ మేడప్ ఆఫ్ ఏ స్పెషల్ మెటీరియల్ దట్ ఈజ్ ప్లాటినం ఆర్ ఇరీడియం వుడ్ బీ కాల్డ్ ఎ మీటర్. ఫైనల్గా ఫ్రాన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఒక రాడ్ అనమాట. ఈ రాడ్ అనేది దేంతో తయారైంది, ఏ మెటీరియల్తో తయారైంది? ప్లాటినం ఆర్ ఇరీడియం అనమాట. దాని యొక్క లెంత్ అనేది ఏంట, ఇక్కడ నుంచి ఇక్కడ ఉండే లెంత్ని మీటర్ అని అన్నారు. ఓకే, ద మీటర్ వాస్ డివైడెడ్ ఇంటూ 100 ఈక్వల్ పార్ట్స్ ఆర్ కాల్డ్ సెంటీమీటర్. ఒక మీటర్ చెప్పాం కదా, ఒక స్కేల్ని తయారు చేశారు. ఆ స్కేల్ని దేంతో తయారు చేశారు? ప్లాటినం ఆర్ ఇరీడియంతో తయారు చేశారు. ఓకే,
ఆ స్కేల్ ఏమన్నారు, ఎంత ఎంత లెంత్ని కలిగి ఉంది, 1 మీటర్ లెంత్ని కలిగి ఉందన్నమాట. ఈ మీటర్ని తిరిగి 100 ఈక్వల్ సెంటీమీటర్స్గా డివైడ్ చేశారు. ఓకే, 1 మీటర్ ఈక్వల్ 100 ఈక్వల్ సెంటీమీటర్స్. ఈచ్ సెంటీమీటర్ వాజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 10 ఈక్వల్ పార్ట్స్ కాల్డ్ మిల్లీమీటర్. మళ్ళీ ఒక మీటర్ని 100 సెంటీమీటర్స్గా డివైడ్ చేశారు. తిరిగి ఏం చేశారు, మళ్ళీ ఒక సెంటీమీటర్ని 10 మిల్లీమీటర్స్గా డివైడ్ చేశారు. ఓకే, అట్లాగా 1 మీటర్కి ఎన్ని మిల్లీమీటర్స్ అవుతాయి, 1000 మిల్లీమీటర్స్ అవుతాయి. నెక్స్ట్, నౌ వీఆర్ యూజింగ్ దిస్ ఈజ్ ఏ స్టాండర్డ్ మెజర్మెంట్ ఫర్ లెంత్ ఇన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. ఈ స్కేల్ని స్టాండర్డ్ మెజర్మెంట్గా వరల్డ్ ప్రపంచంలో యూస్ చేస్తారనమాట. చాలామంది యూస్ చేసేవాళ్ళట. దిస్ ఒరిజినల్ స్కేల్ ఇస్ ప్రిజర్వ్డ్ ఇన్ ఏ మ్యూజియం ఇన్ ఫ్రాన్స్. దీని యొక్క ఒరిజినల్ స్కేల్ని ఫ్రాన్స్ యొక్క మ్యూజియంలో ప్రిజర్వ్ చేసి పెట్టారు. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద స్కేల్. 1 మీటర్ ఎంత చెప్పాము, 1 మీటర్ వచ్చి 100 సెంటీమీటర్స్ అని చెప్పాము. 1 సెంటీమీటర్ని 10 ఈక్వల్ పార్ట్గా, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ అండి. మధ్యలో చూడండి 10 ఈక్వల్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఇవి మిల్లీమీటర్స్, ఈ మిడిల్లో ఉండేవి మిల్లీమీటర్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్. ఇలాంటివి 100 సెంటీమీటర్స్ కలిస్తే 1 మీటర్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్, ఇన్ అవర్ డైలీ లైఫ్ you use different instruments like plane tape, roll tape, centimeter scale of a different sizes made up of a wood, metal or plastic. ఈ లైఫ్లో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ని యూస్ చేస్తాం అనమాట మెజర్ చేయడానికి. టేప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు టైలర్స్ ఉంటారు, టైలర్స్ దగ్గర రోల్ చేసే టేప్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అదేవిధంగా స్కేల్స్ని యూస్ చేస్తాము మనము. ఆ స్కేల్స్ అనేవి వుడ్తో తయారై ఉంటాయి, ప్లాస్టిక్తో ఉంటాయి, అదేవిధంగా మెటల్స్తో కూడా తయారై ఉంటాయి అనమాట. ఇలా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ని యూస్ చేసి మనం లెన్స్ని మెజర్ చేస్తాం. నెక్స్ట్, సమ్ టైమ్స్ యూ మే నీడ్ టు మెజర్ లాంగ్ డిస్టెన్స్ లైక్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద స్కూల్ ప్లే గ్రౌండ్ ఆర్ అగ్రికల్చరల్ ఫీల్డ్, డిస్టెన్స్ బిట్వీన్ అవర్ హౌసెస్ అండ్ స్కూల్, distance between one town to other town, and even longer distance such as those between one country to another country. మనము ఒక క్లాస్ రూమ్ని మెజర్ చేయడానికి లేదా ఒక టేబుల్ని మెజర్ చేయడానికి మనము మీటర్ స్కేల్ని యూస్ చేస్తాం. అలా కాకుండా లాంగ్ డిస్టెన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన స్కూల్లో ఉండే ప్లే గ్రౌండ్ మొత్తాన్ని మెజర్ చేయాలి. ఎలా మెజర్ చేస్తారు? అదేవిధంగా మన హౌస్ నుండి స్కూల్కి ఎంత డిస్టెన్స్ ఉందో మెజర్ చేయాలి. ఎలా చేయగలుగుతాం? అదేవిధంగా ఒక టౌన్ నుంచి మరొక టౌన్, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ టు బెంగళూరు మెజర్ చేయాలి ఎంత డిస్టెన్స్ ఉంది అని. అప్పుడు ఎలా మెజర్ చేస్తారు? అదేవిధంగా ఒక కంట్రీ టు ఇంకో కంట్రీ అనమాట, ఇండియా టు యుఎస్ మెజర్ చేయాలి. ఎలా మెజర్ చేస్తాం మనం డిస్టెన్స్ని? సో ఇలా లాంగ్ డిస్టెన్స్ని మెజర్ చేయడానికి మీటర్స్ అనేవి కన్వీనియంట్గా ఉంటాయా? నో. Meter is not a convenient unit for measuring a larger distance. You need to define a larger unit to measure a larger distance. So meter అన్నది లార్జర్ డిస్టెన్స్ని మెజర్ చేయడానికి కన్వీనియంట్గా ఉండదు. ఇటువంటి లార్జర్ డిస్టెన్స్ని మెజర్ చేయడానికి లార్జర్ యూనిట్ని యూస్ చేయాలి. యూ యూస్ కిలోమీటర్స్ యాజ్ ఏ లార్జర్ యూనిట్ ఆఫ్ ద లెంత్. సో మనం ఇక్కడ కిలోమీటర్స్ని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హైదరాబాద్ టు బెంగళూరే ఉందండి, మనం కిలోమీటర్స్లో చెప్తాం ఎంత డిస్టెన్స్, 400 కిలోమీటర్స్ అని, 500 కిలోమీటర్స్ అని. సో ఇక్కడ లార్జర్ డిస్టెన్స్ని మెజర్ చేయడానికి కిలోమీటర్స్ని యూస్ చేస్తాం. ఓకే, 1 కిలోమీటర్ ఈజ్ 1000 టైమ్స్ లాంగర్ దెన్ ఏ మీటర్. 1 కిలోమీటర్ అన్నది మీటర్ కంటే 1000 టైమ్స్ లాంగర్ దెన్. సో 1 కిలోమీటర్ ఈక్వల్ ఎన్ని మీటర్స్? 1000 మీటర్స్. గుర్తుపెట్టుకోండి, 1 కిలోమీటర్ వచ్చి 1000 మీటర్స్. ఓకే, 1 మీటర్ వచ్చి 100 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్స్ వచ్చి 10 మిల్లీమీటర్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. 1 కిలోమీటర్ 1000 మీటర్స్, 1 మీటర్ 100 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్ 10 మిల్లీమీటర్స్. సో లార్జర్ డిస్టెన్స్ని ఏ యూనిట్లో మెజర్ చేస్తాం? కిలోమీటర్స్లో మెజర్ చేస్తాం. నెక్స్ట్ వన్, మెజరింగ్ హైట్స్. ఇప్పుడు హైట్స్ని ఎలా మెజర్ చేస్తారో చూద్దాం. హౌ డూ యూ మెజర్ ద హైట్ ఆఫ్ యువర్ ఏ క్లాస్మేట్ యూజింగ్ ఏ మీటర్ స్కేల్? మనం ఒక మీటర్ స్కేల్ని యూజ్ చేసి
క్లాస్ రూమ్లో ఉన్నటువంటి ఒక పర్సన్ యొక్క క్లాస్మేట్ యొక్క హైట్ని ఎలా మెజర్ చేస్తాం? ఆస్క్ యువర్ క్లాస్మేట్ టు స్టడీ విత్ హిస్ హర్ బ్యాక్ అగైనెస్ట్ ఏ వాల్. అతనికి ఏం చెప్పాలి? వాల్కి చక్కగా నిలబడమని చెప్పాలన్నమాట. మేక్ ఏ మార్క్ ఆన్ ద వాల్ ఎగ్జాక్ట్లీ అబౌవ్ ద హిస్ ఆర్ హెడ్. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద వాల్. ఈ వాల్కి ఈ బాయ్ అతను నిలబడి ఉన్నాడనమాట. మార్క్ ఎక్కడ పెట్టాడు? ఎగ్జాక్ట్లీ అబౌవ్ ద హెడ్కి ఎగ్జాక్ట్లీ పైన మార్క్ అన్నది పెట్టాలి. నౌ మెజర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫ్లోర్ టు దిస్ మార్క్ ఆన్ ద వాల్ విత్ ఏ స్కేల్. తర్వాత ఏం చేయాలి? ఒక స్కేల్ తీసుకొని ఫ్లోర్ నుంచి ఇక్కడ వాల్ దగ్గర మార్క్ పెట్టాడు కదా, ఆ మార్క్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో మెజర్ చేయాలి. లెట్ ఆల్ అదర్ స్టూడెంట్స్ మెజర్ దిస్ లెన్స్ ఇన్ ఏ సిమిలర్ వే. అదేవిధంగా అందరు స్టూడెంట్స్ కూడా ఈ విధంగానే మెజర్ చేయాలి. అర్థమైంది కదా? ఒక బాయ్ని ఒక వాల్కి నిలబడమని చెప్పాలి. నిలబడి పైన హెడ్కి పైన మార్క్ అనేది ఉంచాలి. తర్వాత కింద ఫ్లోర్ నుంచి పైన మార్క్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో స్కేల్ని యూస్ చేసి, మీటర్ స్కేల్ని యూస్ చేసి మెజర్ చేయాలి. అదేవిధంగా క్లాస్ రూమ్లో ఉన్నటువంటి అందరూ స్టూడెంట్స్ ఇలా ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేయాలి. స్టడీ కేర్ఫుల్లీ ద మెజర్మెంట్స్ రిపోర్టెడ్ బై ఏ డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ మెజర్మెంట్స్ అనేవి వస్తాయి, సేమ్గా రావు. డూ యూ ఆల్ ద సేమ్ రీడింగ్స్ ఆఫ్ ద మెజర్మెంట్స్? ఇఫ్ నాట్, వాట్ కుడ్ బీ ద రీజన్ ఫర్ ద డిఫరెన్స్? అందరికీ సేమ్ రీడింగ్స్ వచ్చాయా? ఒకవేళ రాకపోతే దానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇన్ ద అబోవ్ యాక్టివిటీ త్రూ ద మెజర్మెంట్స్ was done using a standard scale. Resulting may be closer to each other but not exactly equal. పైన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లో స్టాండర్డ్ స్కేల్నే యూస్ చేశారు. అయినప్పటికీ కూడా మెజర్మెంట్స్ అన్నవి సేమ్గా రాలేవు. ఎగ్జాక్ట్లీ వాళ్ళకి సేమ్ జస్ట్ క్లోజ్, ఒకరికి 10, ఒకరికి 10.2 ఇట్లా దగ్గరగా వచ్చాయి, కానీ ఎగ్జాక్ట్లీ సేమ్ రిజల్ట్ అన్నది రాలేదు స్టాండర్డ్ స్కేల్ని యూస్ చేసినప్పటికీ కూడా. రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు. ద డిఫరెన్స్ ఇన్ రీడింగ్ ఈజ్ డ్యూ టు సమ్ ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్స్. ఎందుకంటే వాళ్ళు మెజర్ చేయడంలో ఎర్రర్స్ అన్నవి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, నాట్ మార్కింగ్ ద పాయింట్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద టాప్ ఆఫ్ ద హెడ్. మనం మార్క్ చేసినప్పుడు హెడ్ పైన మార్క్ చేయాలి అని చెప్పాం కదా, ఆ మార్క్ చేయడంలో కొంచెం మిస్టేక్స్ అనేవి చేస్తుంటారు. లేదా నాట్ యూజింగ్ ద మీటర్ స్కేల్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్, లేదా మీటర్ స్కేల్ని యూజ్ చేయడంలో ప్రాపర్గా యూజ్ చేయలేదు. ఓకే, ఎర్రర్స్ అనేవి ఎందుకు వస్తాయి? హెడ్ పైన మార్క్ చేసినప్పుడు మిస్టేక్ చేసి ఉండొచ్చు, లేదా మీటర్ స్కేల్ని ప్రాపర్గా యూజ్ చేసి ఉండకపోవచ్చు. నెక్స్ట్, టు మెజర్ ద లెన్స్ accurately using the standard measuring instruments like meter scale, centimeter scale and tape, you should take some precautions. మనము లెన్స్ని మెజర్ చేసేటప్పుడు యాక్యురేట్గా అంటే ఖచ్చితమైన కొలతలు రావాలి అంటే మనం యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి? మీటర్ స్కేల్ని యూస్ చేస్తారు, లేదా సెంటీమీటర్ స్కేల్ని కానీ లేదా టేప్ని కానీ యూస్ చేసేటప్పుడు మనం కొన్ని ప్రికాషన్స్ అన్నవి తీసుకోవాలి. ఓకే, ఆ ప్రికాషన్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. You must take the following precautions while using the meter scale for measuring the length. లెంత్ని మెజర్ చేయడానికి మీటర్ స్కేల్ని యూస్ చేసినప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి, ద స్కేల్ షుడ్ బి ప్లేస్డ్ ఎగ్జాక్ట్లీ అలాంగ్ ద లెంత్ టు బి మెజర్డ్. మనము స్కేల్ని ఎలా పెట్టాలంటే ఎగ్జాక్ట్లీ మనం ఏ లెంత్ వరకు మెజర్ చేస్తామో అటువైపుకు ఎగ్జాక్ట్లీ సేమ్ అలాగే పెట్టాలి. ఇప్పుడు ఫ్లోర్ నుంచి పైన మార్క్ వరకు ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా స్కేల్ అనేది ఉంచాలన్నమాట ప్రాపర్గా. నెక్స్ట్, 0 point on the scale should coincide with the starting point of the length to be measured. ఇప్పుడు మన ఇక్కడ ఒక బాక్స్ ఉందండి, దాన్ని మెజర్ చేయాలి. దాని యొక్క 0 point అన్నది దాని యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇది కదా, ఈ స్టార్టెడ్ పాయింట్కి కోఇన్సైడ్గా ఉండేటట్టు చూడాలి. అంటే రెండు ఒకదానితో ఒకటి ఒకే దగ్గర ఉండేటట్టు చూడాలన్నమాట. సో ఈ 0 point పెట్టడం అనేది ఎగ్జాక్ట్లీ కోఇన్సైడ్ అయ్యేటట్టుగా చూడాలి. నెక్స్ట్, అవర్ ఐ మస్ట్ బి వర్టికల్లీ అబోవ్ ద పాయింట్ ఆఫ్ కోఇన్సైడ్ ఆఫ్ ఏ స్కేల్ వేర్ ద మెజర్మెంట్ ఈజ్ టు బి టేకన్. మనం ఎక్కడైతే మెజర్మెంట్ తీసుకోవాలో అక్కడ ఐస్ని ఎలా పెట్టాలి? ఆ పాయింట్కి వర్టికల్గా పెట్టాలన్నమాట. ఆ పాయింట్ పైన వర్టికల్గా ఉంచి చూడాలన్నమాట. ఓకే, ఎన్ష్యూర్ దట్ ద ఎండ్స్ ఆఫ్ ద స్కేల్ ఆర్ నాట్ ఓన్ అవుట్. స్కేల్ యొక్క ఎండ్స్ అన్నవి బయటికి రాకుండా కరెక్ట్గా ప్రాపర్గా ఉంచాలి స్కేల్ని. నెక్స్ట్,
మెజర్ ద లెంత్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ మోర్ దెన్ 2 times అండ్ దెన్ టేక్ ద యావరేజ్ ఆఫ్ దీస్ మెజర్మెంట్స్ ఫర్ యాక్యురసీ. మనము ఒక ఆబ్జెక్ట్ని మెజర్ చేసేటప్పుడు దాని యొక్క మెజర్మెంట్స్ అన్నవి మోర్ దాన్ 2 times కంటే ఎక్కువ తీసుకొని ఫైనల్గా యావరేజ్ తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 times తీసుకున్నామండి. 4 times తీసుకున్నప్పుడు 16 వచ్చినది. దాని యావరేజ్ అంటే బై 4 వేస్తే 4 వస్తుందన్నమాట. ఓకే, అంటే ఒకటి కంటే ఎక్కువ టైమ్స్ దాన్ని మెజర్ చేయాలి. మెజర్ చేసిన తర్వాత దాని యావరేజ్ని తీసుకుంటే అప్పుడు యాక్యురేట్ అంటే ఖచ్చితమైన లెంత్ అన్నది వస్తుంది. సో ఇవి తీసుకోవాల్సిన ప్రికాషన్స్. నెక్స్ట్, హౌ కెన్ యూ మెజర్ ఏ స్మాల్ థిక్నెస్? స్మాల్ థిక్నెస్ అంటే మందం అనమాట. ఎలా మెజర్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. మెజరింగ్ ద థిక్నెస్ ఆఫ్ ఏ కాయిన్. ఇప్పుడు కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, వాటి యొక్క థిక్నెస్ని ఎలా మెజర్ చేయాలో చూద్దాం. టేక్ అబౌట్ 10 1 రూపీ కాయిన్స్ ఆఫ్ ఏ సేమ్ సైజ్ అండ్ ప్లేస్ దెమ్ వన్ అపాన్ ద అదర్. ఇక్కడ ఏం చేశాడు, 1 రూపీ కాయిన్స్ తీసుకున్నాడు. అన్నీ కూడా సేమ్ సైజ్ని కలిగి ఉండాలి. వాటిని ఏం చేశాడు, ఒకదాని మీద ఒకటి ఇలా ఉంచాడని. ఇక్కడ చూడండి పిక్చర్. మెజర్ ద టోటల్ థిక్నెస్ విత్ ఏ స్కేల్ and then divided it by the number of coins to get the thickness of the coin, 1 coin. ఇక్కడ ఏం చేశాడు, 10 కాయిన్స్ని ఉంచాడు. ఈ 10 కాయిన్స్ ఉంచి ఒక దానిపైన తర్వాత ఒకటి, తర్వాత ఇదిగో స్కేల్ని యూస్ చేసి చూడండి కరెక్ట్గా 0 పాయింట్ దగ్గర ఉంచాడు. స్కేల్ని యూస్ చేసి దాని యొక్క థిక్నెస్ని కనుక్కోవాలి. ఇప్పుడు 10 కాయిన్స్ ఉన్నాయండి. సో దాని యొక్క థిక్నెస్ అన్నది ఇక్కడ 6 వచ్చినది. సో 10 కాయిన్స్ యొక్క థిక్నెస్ 6 వచ్చింది కాబట్టి 1 కాయిన్ థిక్నెస్ ఎంత అవుతుంది, 6/10 అవుతుంది అనమాట. అంటే 0.6 అవుతుంది. ఒక్కొక్క కాయిన్ యొక్క థిక్నెస్ ఎంత అవుతుంది, 0.6 అన్నది అవుతుంది. ఇలా మెజర్ చేయాలి. అర్థమైంది కదా. కాయిన్స్ని సేమ్ సైజ్ ఉన్న వాటిని ఒకదానిపైన ఒకటి ఉంచి స్కేల్ని యూస్ చేసి దాని యొక్క థిక్నెస్ ఎంత ఉందో కనుక్కోవాలి. ఫైనల్గా దాన్ని డివైడ్ చేయాలన్నమాట. ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్తో డివైడ్ చేస్తే ఒక్కొక్క కాయిన్ యొక్క థిక్నెస్ అనేది ఫైనల్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్, ఇన్ ద సేమ్ ఏ ట్రై టు మెజర్ ద థిక్నెస్ ఆఫ్ ఏ పేజెస్ ఆఫ్ యువర్ టెక్స్ట్ బుక్. సేమ్ ఇదే ప్రాసెస్ని యూస్ చేసి మన టెక్స్ట్ బుక్లో ఉన్న పేజెస్ యొక్క థిక్నెస్ని కూడా మెజర్ చేయమని చెప్తున్నాడు. ఓకే, మెజర్ చేయొచ్చట. నెక్స్ట్, మెజరింగ్ ద లెంత్ ఆఫ్ ఏ కర్వ్డ్ పాత్. ఒక కర్వ్ పాత్ ఉంది ఇట్లాగా, అంటే స్ట్రైట్ లైన్ కాదు, ఇలా ఉంది. దీని యొక్క లెంత్ ఎంత ఉంది అని చెప్పి ఎలా మెజర్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ లైక్ బకెట్, తావా, కడాయి, ఎక్స్ట్రా వేర్ ద లెంత్ ఆర్ ఇన్ కర్వ్ లైన్. వాటి యొక్క బకెట్స్ కానీ తావాస్, కడాయి ఉంటాయి కదా, వాటి యొక్క లెంత్ అనేది కర్వ్ లైన్స్లో ఉంటుంది. వాటి యొక్క లెంత్ అనేది మనం ఎలా మెజర్ చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ఫిక్స్ పిన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కర్వ్ లైన్ టు బి మెజర్డ్. మనం ఎక్కడైతే మెజర్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ పిన్స్ని ఫిక్స్ చేసి ఉంచాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, బి, సి, దిస్ ఈస్ ద డి అండి, డి అండ్ ఈ. నౌ టై ఏ నాట్ విత్ ఏ కాటన్ థ్రెడ్ ఎట్ ద ఫస్ట్ పాయింట్ ఏ ఆఫ్ ద పిన్ అండ్ మూవ్ టు ద కాటన్ థ్రెడ్ అలాంగ్ పాయింట్ బి, సి, డి, ఈ. ఇక్కడ ఏం చేశారు, దిస్ ఈస్ ద కర్వ్ లైన్. ఓకే, దీన్ని ఏ అనుకున్నాడు, బి, సి, డి, ఈ ఇట్లాగా డివైడ్ చేశాడు కదా. తర్వాత ఏం చేశాడు, ఒక కాటన్ థ్రెడ్ని తీసుకున్నాడు అనమాట. ఆ కాటన్ థ్రెడ్ని ఏ పాయింట్ దగ్గర పెట్టాడు, ఏ నుంచి బికి పోనిచ్చాడు, తర్వాత సి, తర్వాత డి, తర్వాత ఈ ఇట్లాగా కర్వ్ లైన్ అలాంగ్ ద కర్వ్ లైన్ ఆ థ్రెడ్ని పోనిచ్చాడు అనమాట. కేర్ షుడ్ బి టేకన్ దట్ ద థ్రెడ్ ఈజ్ నెయిదర్ టూ టైట్ ఆర్ టూ లూస్ and see that the thread coincide with our curve at each point while moving along the path. థ్రెడ్ అనేది బాగా టైట్గా లాగి పట్టేసి ఉంచకూడదు, అదే విధంగా లూజ్గా కూడా ఉంచకూడదు అనమాట. ఇక్కడ కరెక్ట్గా ఏ దగ్గర ఉంచి ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి, డి నుంచి ఈకి ఆ పాత్ అమ్మడి ఆ థ్రెడ్ని పోనివ్వాలట. ఓకే, when the thread reaches the extreme ends of the curved path, cut it ఎట్ దట్ పాయింట్. తర్వాత ఈ దగ్గరికి రీచ్ అయిన తర్వాత థ్రెడ్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ చివరికి రీచ్ అయిన తర్వాత ఆ థ్రెడ్ని కట్ చేయమని చెప్పాడు. ఓకే, రిమూవ్ ద థ్రెడ్ ఫ్రమ్ ఏ అండ్ దెన్ ప్లేస్ ఇట్ స్ట్రైట్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ఏ మీటర్ స్కేల్ అండ్ మెజర్ ఇట్స్ లెంత్. ఆ థ్రెడ్ని తీసుకొచ్చి
మీటర్ స్కేల్ దగ్గర ఉంచమని చెప్పాడనమాట. ఏ నుంచి థ్రెడ్ని రిమూవ్ చేయమన్నాడు. ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో మనం కట్ చేసాం కదా, ఇది థ్రెడ్ అనమాట. ఇది థ్రెడ్ కదా. ఇప్పుడు ఫైనల్గా ఈ థ్రెడ్ని తీసుకొచ్చి ఇది స్కేల్ అనుకుంటే ఈ స్కేల్ దగ్గర థ్రెడ్ని ఉంచి ఎన్ని మీటర్స్ ఉందో మెజర్ చేయమని చెప్పాడు. ద లెంత్ ఆఫ్ ద థ్రెడ్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద కర్వ్డ్ పాత్. ఆ థ్రెడ్ యొక్క లెంత్ అన్నది ఇప్పుడు 10 సెంటీమీటర్స్ వచ్చిందనుకోండి, ఆ కర్వ్ లైన్ యొక్క లెంత్ కూడా 10 సెంటీమీటర్స్ అవుతుంది. అర్థమైంది కదా. ఎలా మెజర్ చేయాలి? ఒక థ్రెడ్ తీసుకోవాలి, థ్రెడ్ని ఏ నుంచి బి నుంచి సి నుంచి డి నుంచి ఈకి పోనిచ్చి ఈ దగ్గర కట్ చేయాలి థ్రెడ్ని. ఏ నుంచి కూడా థ్రెడ్ని రిమూవ్ చేసి స్కేల్ దగ్గర ఉంచాలి. స్కేల్ యొక్క థ్రెడ్ యొక్క లెంత్ ఎంత ఉన్నదో ఈ కర్వ్ లైన్ యొక్క లెంత్ కూడా అంతే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ ఏ ఏరియా. అసలు ఏరియా అంటే ఏంటో చూద్దాం. ఏరియా ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఏ ప్లేన్ సర్ఫేస్ ఆక్యుపైడ్ బై ఎన్ ఆబ్జెక్ట్. ఏరియా అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ బాల్ ఉందండి. ఈ బాల్ని మనం ఒక టేబుల్ మీద ఉంచాము. ఓకే, ఇది టేబుల్ అనుకుంటే దాని మీద ఉంచాము, ఇక్కడ బాల్ ఉంచాము. ఈ ఆబ్జెక్ట్ బాల్ అనేది ఈ టేబుల్ పైన ఎంత స్పేస్ని ఆక్యుపై చేసిందో దాన్నే ఏరియా అని అంటారు. అంటే ఏ ఆబ్జెక్ట్ అయితే ఒక ప్లెయిన్ సర్ఫేస్ మీద ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తుందో దాన్నే ఏరియా అని అంటారు. ఇక్కడ చూడండి, టేక్ 2 sheets ఆఫ్ ఏ A4 సైజ్ పేపర్ అండ్ కట్ దెమ్ ఇంటూ 2 shapes. ఒక A4 షీట్ పేపర్ తీసుకున్నాడు, 2 డిఫరెంట్ కలర్స్ని, దాన్ని 2 డిఫరెంట్ షేప్స్గా కట్ చేశాడు. నౌ టేక్ సమ్ ఎంటీ మ్యాచ్ బాక్సెస్ ఆఫ్ ఏ ఈక్వల్ సైజ్ అండ్ కీప్ దెమ్ ఆన్ ద షీట్. తర్వాత ఎంటీ మ్యాచ్ బాక్సెస్ ఉంటాయి, అగ్గిపెట్లు ఉంటాయి కదా, వీటి మీద ఉంచాడనమాట. ఇదొక మ్యాచ్ బాక్స్, ఇదొక మ్యాచ్ బాక్స్, అట్లాగా దీని మీద కూడా మ్యాచ్ బాక్స్ని ఉంచాడు. స్టార్టింగ్ ఫ్రమ్ వన్ కార్నర్ ఆఫ్ ద షీట్, కౌంట్ హౌ మెనీ మ్యాచ్ బాక్సెస్ ఆర్ నీడెడ్ టు కవర్ ద ఎంటైర్ సర్ఫేస్ ఆఫ్ ద షీట్. చెప్పాం కదా, మ్యాచ్ బాక్సెస్ని ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంచారనమాట. ఇలాగా ఇవన్నీ మ్యాచ్ బాక్సెస్ ఇలా ఉంచినప్పుడు అదేవిధంగా దీని మీద కూడా కొన్ని మ్యాచ్ బాక్సెస్ని ఉంచారనమాట. ఓకే, అప్పుడు దీని మీద మొత్తం కవర్ చేయడానికి ఎన్ని మ్యాచెస్ బాక్సెస్ పెట్టాయంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 మ్యాచ్ బాక్సెస్ పెట్టాయన్నమాట. సో అదేవిధంగా దీన్ని కవర్ చేయడానికి ఎన్ని మ్యాచ్ బాక్సెస్ పెట్టాయంటే 17 మ్యాచ్ బాక్సెస్ పట్టాయి. ఓకే, అనుకుందాం. స్టార్టింగ్ ఫ్రమ్ వన్ చెప్పాం కదా, ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేయాలి. సిమిలర్లీ రిపీట్ ద ప్రాసెస్ ఫర్ ద సెకండ్ షీట్ కూడా మ్యాచ్ బాక్సెస్ని ఉంచి అదేవిధంగా రికార్డ్ చేయాలన్నమాట ఎన్ని మ్యాచ్ బాక్సెస్ పడతాయో. విచ్ షీట్ నీడ్ మోర్ నెంబర్ ఆఫ్ ఏ మ్యాచ్ బాక్సెస్ అండ్ విచ్ ఈస్ బిగ్గర్ ఇన్ సైజ్ దాన్ ద అదర్. ఈ రెండిట్లో ఇది షీట్ అని చెప్పాం కదా, దీనికి 15 మ్యాచ్ బాక్సెస్ పట్టాయి, దీనికి 17 మ్యాచ్ బాక్సెస్ పట్టాయి అనమాట. సో ఇక్కడ మ్యాచ్ బాక్సెస్ దేనికి ఎక్కువ పట్టాయి, దీనికి సెకండ్ వన్ బి అనే దానికి, ఇది బి అనుకుంటే ఇది ఏ అనుకుంటే దీనికి ఎక్కువ మ్యాచ్ బాక్సెస్ అనేవి పట్టినాయి అనమాట. సో ఏతో కంపేర్ చేస్తే బి అన్నది బిగ్గర్ సైజులో ఉంది అని చెప్పొచ్చు. ఓకే, ఇది ఒక ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ టు మెజర్ ఏరియా. ఏరియాని మెజర్ చేయడానికి ఒక స్టాండర్డ్ యూనిట్స్ ఏంటో చూద్దాం. స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్, స్క్వేర్ అంటే సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. ఇది స్క్వేర్ కదా, సో స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్ అని అంటారు. ఈజ్ ఏ స్టాండర్డ్ యూనిట్ టు మెజర్ ద ఏరియా ఆఫ్ ఏ సర్ఫేస్. ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ మెజర్ చేయడానికి స్టాండర్డ్ యూనిట్స్ ఏంటండి? స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్. యూస్ మీటర్ స్క్వేర్, స్క్వేర్ మిల్లీమీటర్, ఫుట్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఫుట్ ఆల్సో టు మెజర్ ద ఏరియాస్ అకార్డింగ్ టు ద నీడ్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సిచ్యువేషన్. మన యొక్క సిచ్యువేషన్ బట్టి చాలా చిన్నదాన్ని మెజర్ చేయాలంటే స్క్వేర్ మిల్లీమీటర్స్ని యూస్ చేస్తారు, కొంచెం పెద్దది మెజర్ చేయాలంటే స్క్వేర్ మీటర్స్ని యూస్ చేస్తారు. సో మన యొక్క సిచ్యువేషన్ బట్టి ఏ యూనిట్స్ అనేది యూస్ చేయాలో డిసైడ్ చేయాలన్నమాట. ఫుట్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఫుట్, స్క్వేర్ మీటర్స్, స్క్వేర్ మిల్లీమీటర్స్, స్క్వేర్ సెంటీమీటర్స్, ఇవన్నీ కూడా యూనిట్స్ ఆఫ్ ఏ ఏరియా ఆఫ్ సర్ఫేస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందాక లెంత్ చెప్పాం కదా, లెంత్కి యూనిట్స్ చెప్పాం కదా, మీటర్ అనమాట. మీటర్స్ని సింబల్ ఏంటి? ఎం. సెంటీమీటర్కి సిఎం, మిల్లీమీటర్కి ఎంఎం, ఫీట్కి ఎఫ్టీ. ఇవన్నీ లెన్స్ని మెజర్ చేయడానికి. అదే ఏరియాని మెజర్ చేయడానికి చూడండి, స్క్వేర్ మీటర్, స్క్వేర్ సెంటీమీటర్,
స్క్వేర్ మిల్లీమీటర్, స్క్వేర్ ఫీట్. ఇవన్నీ ఏరియాని మెజర్ చేయడానికి యూజ్ చేసే యూనిట్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి మెజరింగ్ ద ఏరియా ఆఫ్ ఏ రెగ్యులర్ సర్ఫేస్. రెగ్యులర్ సర్ఫేస్ యొక్క ఏరియాని ఎలా మెజర్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. కట్ ఏ కార్డ్బోర్డ్ ఇంటూ షేప్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ హ్యావింగ్ లెంత్ ఆఫ్ ఏ 4 సెంటీమీటర్స్ అండ్ బ్రెడ్త్ 2 సెంటీమీటర్స్. ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని దాన్ని కట్ చేస్తారు. ఏ షేప్లో? రెక్టాంగులర్ షేప్లో. ఓకే, లెంత్ వచ్చి 4 సెంటీమీటర్స్ అన్నారు, బ్రెడ్త్ వచ్చి 2 సెంటీమీటర్స్ అన్నారు. ఓకే, ద కన్వీనియంట్ యూనిట్ టు మెజర్ ద ఏరియా ఆఫ్ ఏ గివెన్ కార్డ్బోర్డ్ వుడ్ బి సెంటీమీటర్ స్క్వేర్. ఏరియాని ఎలా మెజర్ చేయమని చెప్పారు? సెంటీమీటర్ స్క్వేర్లో మెజర్ చేయమని చెప్పారు. ప్లేస్ ద కార్డ్బోర్డ్ ఆన్ ద సెంటీమీటర్ గ్రాఫ్ పేపర్. ఇప్పుడు మనకి గ్రాఫ్ పేపర్ ఉందండి. గ్రాఫ్ పేపర్లో ఇక్కడ పిక్చర్ చూడండి. దిస్ ఈస్ ద గ్రాఫ్ పేపర్. గ్రాఫ్ పేపర్లో ఒక్కొక్క స్క్వేర్ అన్నది ఎంత లెంత్ని కలిగి ఉంటుందంటే 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ని కలిగి ఉంటుంది. ఏం చెప్పారు ఇక్కడ? మనం కట్ చేసినటువంటి రెక్టాంగులర్ షేప్లో ఉన్నటువంటి ఈ కార్డ్బోర్డ్ పేపర్ని తీసుకొని ఈ గ్రాఫ్ పేపర్ మీద ఉంచమని చెప్పాడు. అండ్ డ్రా ఇట్ అవుట్లైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ షార్ప్ పెన్సిల్. ఒక షార్ప్ పెన్సిల్ని యూజ్ చేసి ఇది పేపర్ అనుకోండి, మన రెక్టాంగులర్ కార్డ్బోర్డ్ పేపరు. దీన్ని తీసుకెళ్ళి ఈ గ్రాఫ్ పేపర్ మీద కరెక్ట్గా పెన్సిల్తో లైన్స్ గీసి ఉంచమని చెప్పాడు. నౌ రిమూవ్ ద కార్డ్బోర్డ్ అండ్ మార్క్ ద షేప్స్ యాజ్ PQRS. తర్వాత పేపర్ని పక్కకి తీసి మనం ఇక్కడ మార్క్ చేసాం కదా, అక్కడ PQRS అని చెప్పి సింబల్స్ని ఇవ్వమని చెప్పాడు. కౌంట్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్సైడ్ ద అవుట్లైన్. ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ 8. తర్వాత కౌంట్ చేయమన్నాడు. లోపల ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? ఇక్కడ 8 స్క్వేర్స్ అన్నవి ఉన్నాయి. ఏరియా ఆఫ్ ద కార్డ్బోర్డ్ ఈజ్ ఈక్వల్ టు ద ఏరియా కవర్డ్ బై ద PQRS ఆన్ ద గ్రాఫ్ పేపర్. ఇక్కడ 8 ఉన్నాయి కదా, ఈ 8 స్క్వేర్స్ యొక్క ఏరియా అన్నది దేనికి ఈక్వల్గా ఉంటుంది? మనం ప్లేస్ చేసినటువంటి PQRS కార్డ్బోర్డ్ పేపర్ని ప్లేస్ చేసాం కదా, ఆ ప్లేస్ యొక్క ఏరియాకి ఈక్వల్గా ఉంటుంది. సో ఏరియా ఆఫ్ ఏ PQRS, దీని యొక్క ఏరియా దేనికి ఈక్వల్గా ఉంటుంది? టోటల్ ఏరియా యూనిట్ స్క్వేర్ ఇన్సైడ్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయని చెప్పాము? 8 ఉన్నాయన్నాం. ఒక్కొక్క దానికి ఎంత లెంత్ ఉంటాయి? ఇవి స్క్వేర్కి 1 సెంటీమీటర్ ఉంటాయి అన్నమాట. సో ఏరియా ఆఫ్ ఏ 1 యూనిట్ స్క్వేర్ ఈక్వల్ 8 into 1 సెంటీమీటర్ స్క్వేర్. ఎంత అవుతుంది? 8 సెంటీమీటర్ స్క్వేర్ అన్నది అవుతుంది. ఓకే, స్క్వేర్కి ఏరియాకి ఫార్ములా ఏంటి? 4 into లెంత్ అనమాట. అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. సో అర్థమైంది అనుకుంటా. రెగ్యులర్ షేప్స్కి ఎలా చేయాలంటే ఒక కార్డ్బోర్డ్ పేపర్ని తీసుకున్నాడండి, దాన్ని రెక్టాంగులర్ షేప్లో కట్ చేశాడు. ఆ పేపర్ని తీసుకెళ్ళి ఇక్కడ రెగ్యులర్ షేప్స్ని మెజర్ చేయడానికి గ్రాఫ్ పేపర్ని యూజ్ చేశాడు. ఈ గ్రాఫ్ పేపర్లో ఉన్నటువంటి స్క్వేర్స్ అనేవి ఈచ్ స్క్వేర్ అనేది 1 సెంటీమీటరు, ఆల్ 4 సైడ్స్ని 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ని కలిగి ఉంటుంది. సో ఈ కార్డ్బోర్డ్ పేపర్ని తీసుకెళ్ళి ఆ గ్రాఫ్ పేపర్ పైన ఉంచాడు. ఆ పేపర్ ఎంత స్పేస్ని ఆక్యుపై చేసిందో ఆ స్పేస్ని PQRSగా పాయింట్అవుట్ చేశాడు. తర్వాత అది ఎన్ని స్క్వేర్స్ని ఆక్యుపై చేసిందో కనుగొన్నాడు. 8 స్క్వేర్స్ని ఆక్యుపై చేసింది. సో ఇక్కడ ఈ 8 స్క్వేర్స్ యొక్క ఏరియా అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? PQRSకి ఈక్వల్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది రెగ్యులర్ సర్ఫేస్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రెగ్యులర్ సర్ఫేస్ యొక్క ఏరియాని కనుగొనడానికి ఏం యూస్ చేస్తారు? గ్రాఫ్ పేపర్ని యూస్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ దిస్ కేస్ ద కార్డ్బోర్డ్ యూ షుడ్ హ్యాస్ రెగ్యులర్ షేప్ దట్ ఈస్ రెక్టాంగులర్. సో రెగ్యులర్ షేప్స్ అంటే ఏంటండి? రెక్టాంగిల్ కానీ, స్క్వేర్ కానీ, ట్రయాంగిల్ కానీ, సర్కిల్ కానీ వీటిని రెగ్యులర్ షేప్స్ అని అంటారు. ఓకే, సో మెజర్మెంట్ ఆఫ్ ఏ ఇర్రెగ్యులర్ ప్లెయిన్ సర్ఫేస్. ఇప్పుడు ఇర్రెగ్యులర్ షేప్స్ ఉంటాయి, వాటి యొక్క ప్లెయిన్ సర్ఫేస్ని ఎలా మెజర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ లీఫ్ తీసుకున్నానండి. ప్లేస్ ద లీఫ్ ఆన్ ఏ గ్రాఫ్ పేపర్. ఇందాక మనం ఏం చేస్తాము? రెక్టాంగులర్ పేపర్ని తీసుకెళ్ళి గ్రాఫ్ పేపర్ మీద ప్లేస్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఇర్రెగ్యులర్ షేప్స్ని మెజర్ చేయడానికి కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ లీఫ్ తీసుకున్నాం కదా, ఆ లీఫ్ని తీసుకెళ్ళి గ్రాఫ్ పేపర్ మీద ప్లేస్ చేయాలి. మార్క్ ద బౌండరీస్ ఆఫ్ ద పీస్ ఆఫ్ ఏ లీఫ్ ఆన్ ద గ్రాఫ్ పేపర్ విత్ పెన్సిల్. పెన్సిల్ని యూస్ చేసి ఇది లీఫ్ యొక్క బౌండరీస్ అనమాట. వీటన్నిటిని మార్క్ చేయాలి. ఓకే, నౌ రిమూవ్ ద లీఫ్ అండ్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఏ కంప్లీట్ స్క్వేర్స్
ఇన్సైడ్ ద బౌండరీ అండ్ ఆల్సో విచ్ ఆర్ ఆఫ్ ఆర్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్. తర్వాత మనం ఏం కౌంట్ చేయాలి, లోపల ఉన్న స్క్వేర్స్ ఎన్ని ఫుల్గా ఉన్నాయి, అదేవిధంగా మోర్ దెన్ ఆఫ్ అనమాట. ఇక్కడ చూడండి ఇది మోర్ దెన్ ఆఫ్ ఉంది కదా, ఇలాంటి స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఉన్నాయండి. ఇక్కడ 14 స్క్వేర్స్ని ఆక్యుపై చేసింది ఈ లీఫ్. కంప్లీట్ స్క్వేర్స్ ఎన్ని ఆక్యుపై చేసింది, అదేవిధంగా మోర్ దెన్ ఆఫ్ ఎన్ని ఆక్యుపై చేసిందో కౌంట్ చేయాలి. సో ఇక్కడ కౌంట్ చేస్తే టోటల్ 14 ఉన్నాయి. The total number of squares inside the boundary gives the area of the leaf. ఇక్కడ 14 వచ్చింది కదా, ఈ 14 సెంటీమీటర్ స్క్వేర్ అన్నది ఏరియా ఆఫ్ ద లీఫ్ అయితే అవుతుందన్నమాట. ఓకే, అర్థమైందా? ఇఫ్ దెర్ ఆర్ n స్క్వేర్స్ ఇన్సైడ్ ద బౌండరీ ద ఏరియా ఆఫ్ ద లీఫ్ బికెమ్ n సెంటీమీటర్ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ లోపల n స్క్వేర్స్ ఉన్నాయంటే లీఫ్ యొక్క ఏరియా n సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. మనం ఇక్కడ కౌంట్ చేస్తే ఎన్ని వచ్చాయి, n ఎంత వచ్చింది, 14 వచ్చింది కదా. సో ఏరియా లీఫ్ యొక్క ఏరియా ఎంత అవుతుంది, 14 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ ఏ వాల్యూమ్. నెక్స్ట్ వాల్యూమ్స్ని ఎలా మెజర్ చేయాలో చూద్దాం. వాల్యూమ్ ఇస్ ఏ మెజర్ ఆఫ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ సర్ఫేస్ ఆక్యుపైడ్ బై ఏ బాడీ. ఇది ఎక్స్టెంట్ ఆఫ్ సర్ఫేస్ అనమాట. బాడీ ఎంత ఆక్యుపై చేస్తుందో దాన్ని వాల్యూమ్ అని అంటారు. మనము వాల్యూమ్స్ని ఎక్కువ దేనికి యూస్ చేస్తాం, లిక్విడ్స్ని మెజర్ చేయడానికి యూస్ చేస్తాం. ఓకే, సాలిడ్స్కి వాటికి సర్ఫేసెస్ని మెజర్ చేస్తాం కదా. సో మెజర్మెంట్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ లిక్విడ్ యొక్క వాల్యూమ్ని ఎలా మెజర్ చేయాలో చూద్దాం. హౌ కెన్ యూ మెజర్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ కిరోసిన్, హౌ డు యూ డిసైడ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ మిల్క్. మనం కిరోసిన్ కానీ మిల్క్ కానీ వాటర్ కానీ లిక్విడ్స్ని వీటిని ఎలా మెజర్ చేస్తారు అని అడుగుతున్నాడు. యూ యూజ్ సమ్ మెజరింగ్ సిలిండర్స్ టు మెజర్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ లిక్విడ్ సచ్ యాజ్ కిరోసిన్, మిల్క్, ఆయిల్, వాటర్ అండ్ ఎక్స్ట్రా. మనము మెజర్ చేయడానికి మెజరింగ్ సిలిండర్స్ని యూస్ చేస్తాం. వేటిని మెజర్ చేయడానికి, లిక్విడ్స్ని మెజర్ చేయడానికి, కిరోసిన్ కానీ మిల్క్ కానీ ఆయిల్, వాటర్ వీటిని మెజర్ చేయడానికి మెజరింగ్ సిలిండర్స్ని యూస్ చేస్తాం. ద వాల్యూమ్ ఆఫ్ ఏ లిక్విడ్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ లీటర్స్ ఆర్ మిల్లీ లీటర్స్. లిక్విడ్స్ యొక్క వాల్యూమ్ని ఎలా మెజర్ చేస్తాం, లీటర్స్లోను మిల్లీ లీటర్స్లోను మెజర్ చేస్తాం. ఇప్పుడు మెజరింగ్ సిలిండర్ని యూస్ చేస్తామన్నాం కదా, మెజరింగ్ సిలిండర్ గురించి తెలుసుకుందాం. It is cylindrical in shape with a graduation mark on its body. Measuring cylinders are available in different sizes. ఇది మెజరింగ్ సిలిండరు. ఇవి డిఫరెంట్ సైజెస్లో మనకి దొరుకుతుంటాయి అన్నమాట. దీనిపైన మార్క్స్ అన్నవి ఉంటాయి చూడండి, 10 ml అని, 20, 30, 40, 50, 60 ఇట్లా మార్క్స్ అన్నవి సిలిండర్ మీద ఉంటాయి. దే ఆర్ యూస్డ్ ఇన్ ఏ ల్యాబొరేటరీస్ టు మెజర్ ఏ సర్టెన్ వాల్యూమ్స్ ఆఫ్ ఏ లిక్విడ్స్ అండ్ టు మెజర్ మిల్క్, ఆయిల్ అండ్ బై షాప్ కీపర్స్. మనం షాప్స్లో కూడా అబ్జర్వ్ చేసినట్లయితే 1 లీటర్ మిల్క్ పోయండి అంటే వాళ్ళు ఇలాంటి మెజరింగ్ సిలిండర్స్ని యూస్ చేసి మనకి మిల్క్ పోస్తారు, లేదా ఆయిల్ అన్నది షాప్ కీపర్స్ అనేది ఇస్తారనమాట. సో మెజరింగ్ సిలిండర్స్ మీద గ్రాడ్యుయేషన్ మార్క్స్ అని ఉంటాయన్నమాట. 10 ml అని, 20 ml అని, 30 ml అని. చూడండి ఇక్కడ ఇది 100 ml. ఓకే, 100 ml అంటే 1 లీటర్. ఇది 1 లీటర్ మెజరింగ్ సిలిండర్. ఓకే, you can fill it with liquid to be measured and then read the marking at the lowest point of the concave surface of the liquid. ఇక్కడ లిక్విడ్ని ఫిల్ చేశారు చూడండి. ఫిల్ చేసిన తర్వాత మనం ఎలా చేయాలి, మెజరింగ్ లోయెస్ట్ కాన్కేవ్ మార్క్ని తీసుకోవాలన్నమాట. సో కింద ఉంటుంది కదా, అప్లో ఉండేది కాకుండా లోయెస్ట్ కాన్కేవ్ మార్క్ ఉంటుంది కదా, దాన్ని మెజరింగ్గా తీసుకోవాలి. మెజరింగ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ సాలిడ్స్ యొక్క వాల్యూమ్ని ఎలా మెజర్ చేయాలో చూద్దాం. We also measure the volume of a solids. For example, loose solids like sand, clay, ready mix of a cement. మనం సిమెంట్ కానీ క్లేని కానీ శాండ్ కానీ ఎలా మెజర్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. To know the volume of the rectangular cardboard box, place the cube having the length, breadth and height of 1 centimeter each. ఇది ఒక బాక్స్ అనుకుంటే ఈ బాక్స్కి లెంత్, హైట్, బ్రెడ్త్ 3 ఉంటాయండి. ఎంత హైట్ ఉంది, ఎంత లెంత్ ఉన్నది, ఎంత బ్రెడ్త్ ఉన్నది. Arrange the cubes in the box so that the total space is occupied by the box. మనము ఒక బాక్స్ తీసుకున్నామండి. ఈ బాక్స్లో బ్లాక్స్ని ఉంచాము. ఓకే, చిన్న చిన్న బ్లాక్స్ని ఉంచాం. అవి ఎంత స్పేస్ని ఆక్యుపై చేశాయి, ఒక బాక్స్లో ఎన్ని బ్లాక్స్ పట్టాయి. ఇప్పుడు అడుగు తీసుకుందామండి. ఈ రోలో 4 పట్టాయి అంటే కింద యొక్క
ఏమంటారు, అడుగు భాగం ఉంది కదా సర్ఫేస్, అక్కడ లెంత్లో 4 బ్లాక్స్ పట్టాయి. తర్వాత దాని మీద ఒకటి ఫిల్ చేస్తూ వస్తాం కదా. ద వాల్యూమ్ ఆఫ్ ఏ 1 క్యూబ్ హ్యాస్ మెజర్మెంట్ ఆఫ్ ఏ 1 సెంటీమీటర్ లెంత్, 1 సెంటీమీటర్ బ్రెడ్త్ అండ్ 1 సెంటీమీటర్ హైట్. అది ఎంత హైట్ కలిగి ఉంది? అన్ని 1 and 1 సెంటీమీటర్స్ కలిగి ఉందన్నమాట. ద వాల్యూమ్ ఆఫ్ ఏ 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వాల్యూమ్ని ఎలా కనుగొనాలంటే ఫార్ములా ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అనమాట. ఈ ఫార్ములాని యూస్ చేసి కనుక్కోవాలి. ఇక్కడ లెంత్ 1 ఇచ్చాడు, బ్రెడ్త్ కూడా 1 సెంటీమీటర్ ఇచ్చాడు, హైట్ కూడా 1 సెంటీమీటర్ ఇచ్చాడు. సో మొత్తం 1 సెంటీమీటర్ క్యూబ్ అయిందనమాట, విచ్ ఈస్ నోన్ యాజ్ ఏ క్యూబిక్ సెంటీమీటర్. ఏమంటారు దీన్ని? క్యూబిక్ సెంటీమీటర్ అని అంటారు. అండ్ రిటర్న్ యాజ్ 1 సెంటీమీటర్ క్యూబ్. క్యూబిక్ సెంటీమీటర్ ఈజ్ అ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ ఏ మెజర్మెంట్ ఆఫ్ ఏ వాల్యూమ్ ఆఫ్ ఏ సాలిడ్స్. సాలిడ్స్ యొక్క వాల్యూమ్ని మెజర్ చేయడంలో స్టాండర్డ్ యూనిట్ ఏంటంటే క్యూబిక్ సెంటీమీటర్. ఇది గుర్తుపెట్టుకోండి, క్యూబిక్ సెంటీమీటర్ ఈస్ ద స్టాండర్డ్ యూనిట్ ఫర్ మెజరింగ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. Therefore, the volume of the rectangular card box is equal to the total number of cubes occupying it. మనము ఒక బాక్స్ తీసుకొని అందులో క్యూబ్స్ వేసామని చెప్పాం కదా. సో ఆ రెక్టాంగులర్ కార్డ్ బాక్స్ యొక్క వాల్యూమ్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది? అందులో మనం ఫిల్ చేసినటువంటి క్యూబ్స్కి ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తుందో వాటి యొక్క వాల్యూమ్కి ఈక్వల్గా ఉంటుంది. అర్థమైంది కదా. ఇప్పుడు బాక్స్ తీసుకున్నామండి, ఈ బాక్స్లో క్యూబ్స్ వేసి ఫిల్ చేసాము. ఈ బాక్స్ యొక్క వాల్యూమ్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుందంటే దీని లోపల ఫిల్ చేసిన యొక్క బ్లాక్స్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్గా ఉంటుంది. రెక్టాంగులర్ కార్డ్ బాక్స్ దాని యొక్క లెంత్ 12 అన్నాడండి. ఇందాక మనం చెప్పాము లోపల బ్లాక్స్ అవి 1 సెంటీమీటర్ అన్నాడు. సో 12 సెంటీమీటర్ క్యూబ్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ఇందాక మిస్ అయింది. మనం బాక్స్ తీసుకున్నాం కదా, ఆ బాక్స్కి లెంత్ 3 సెంటీమీటర్స్, బ్రెడ్త్ వచ్చి 2 సెంటీమీటర్స్ అన్నాడు. అదేవిధంగా హైట్ కూడా 2 సెంటీమీటర్స్ అన్నాడు. ఈ పాయింట్ మెన్షన్ చేయడం మిస్ అయ్యాను. చూడండి, ఇది బాక్స్ యొక్క 3 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 2 సెంటీమీటర్స్, లెంత్ 2 సెంటీమీటర్స్. ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ వాల్యూమ్ కదా, హైట్ కదా. సో ఇక్కడ 12 సెంటీమీటర్ క్యూబ్ అన్నది ఆ బాక్స్ యొక్క వాల్యూమ్ అవుతుంది. దిస్ ఈస్ ద ఫార్ములా. మెయిన్ ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్స్కి ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అనమాట. నెక్స్ట్, మెజర్మెంట్ ఆఫ్ ఏ వాల్యూమ్ ఆఫ్ ఏ ఇర్రెగ్యులర్ సాలిడ్స్ యూజింగ్ ఏ మెజరింగ్ సిలిండర్. ఒక మెజరింగ్ సిలిండర్ని యూజ్ చేసి ఇర్రెగ్యులర్ సాలిడ్స్ యొక్క వాల్యూమ్ని ఎలా మెజర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. టేక్ ఏ మెజరింగ్ సిలిండర్ అండ్ ఫిల్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్స్ విత్ వాటర్. ఒక మెజరింగ్ సిలిండర్ని తీసుకుందామండి, దీనికి హాఫ్ అయిన వాటర్తో ఫిల్ చేద్దాం. రికార్డ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ వాటర్. ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 10 ml రికార్డ్ చేద్దాం వాల్యూము. లెటస్ అజ్యూమ్ ఇట్ ఈస్ ఏ సెంటీమీటర్ క్యూబ్ ఆర్ ఎంఎల్ అయినా తీసుకోవచ్చు. 10 ml అనుకున్నాం. నౌ టై ఏ స్మాలర్ ఇర్రెగ్యులర్ సాలిడ్ స్టోన్ విత్ ఏ ఫైన్ కాటన్ థ్రెడ్. ఒక థ్రెడ్కి ఒక స్టోన్ కట్టి దీంట్లో వేద్దాం అనమాట. అప్పుడు ఏమవుతుంది? వాటర్ అన్నవి పైకి వస్తుంది అనమాట. సో ఇక్కడ 12 mlకి వచ్చాయి, పైకి రీచ్ అవుతుంది కదా. మనకు స్టోరీ ఉంది కదా, క్రో వచ్చి స్టోన్స్ వేస్తే పాట్లో వాటర్ అనేవి పైకి రీచ్ అవుతాయని. సేమ్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా చూడండి, ఇది ఒక సిలిండర్, ఇక్కడ 60లా ఇక్కడ, సరే 60 అనుకున్నాము. తర్వాత స్టోన్ కట్టి ఒక థ్రెడ్కి ఇందులో వేసాడు. ఇందులో వేసినప్పుడు ఏమవుతుంది? వాటర్ అనేవి పైకి రీచ్ అయ్యాయి. Put the solid gently into the water in the cylinder so that it is completely immersed in water. You may notice that the level of the water in the measuring cylinder rises as the stone displays with water equal. Stone ఏం చేస్తుంది? వాటర్ యొక్క స్పేస్ని డిస్ప్లేస్ చేస్తుంది. సో వాటర్ యొక్క లెవెల్ అన్నవి రైజ్ అవుతాయి అన్నమాట. రికార్డ్ ద నౌ వాల్యూమ్ ఆఫ్ ఏ వాటర్. లెట్ us assume that it will be, ఇది ఎల్ అనుకుంటే ఇది బి, ఓకే, ఎల్ కాదు ఏ అనుకుంటే. నౌ ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్టోన్ విల్ బీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెకండ్ వాల్యూమ్ అండ్ ద ఫస్ట్ వాల్యూమ్, దట్ ఈస్ ద స్టోన్ వాల్యూమ్. ఏం లేదండి, ఇది 60 ml అనుకోండి, దానిలో స్టోన్ వేసిన తర్వాత వాటర్ యొక్క లెవెల్ అన్నవి రైజ్ అవుతాయి. అప్పుడు 66 అయింది. దీని యొక్క డిఫరెన్స్ ఉంది కదా, 66 - 60 ఎంత వచ్చింది? 6 ml వచ్చింది. ఈ 6 ml అనేది వాల్యూమ్ ఆఫ్ ద ఇర్రెగ్యులర్ సాలిడ్. మనం ఇక్కడ స్టోన్ యూస్ చేసాం కాబట్టి స్టోన్ యొక్క వాల్యూమ్ అనమాట. అర్థమైంది కదా, సింపుల్. సో మనం ఈ లెసన్లో ఏం నేర్చుకుందాం ఫైనల్గా ఒకసారి చూద్దాం. యూ యూజ్ సమ్ కన్వెన్షనల్ వేవ్స్ లైక్ హ్యాండ్ స్పాన్, ఫుట్ స్పాన్, క్యూబిట్
ఫర్ రఫ్ మెజర్మెంట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన యొక్క డైలీ లైఫ్లో హ్యాండ్ స్పాన్ని, ఫుట్ స్పాన్ని, క్యూబిట్ని యూస్ చేస్తాం. యూ నీడ్ స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ టు మెజర్ ద లెంత్ యాక్యురేట్లీ. లెంత్ని యాక్యురేట్గా ఖచ్చితంగా మెజర్ చేయడానికి మనం స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ని యూస్ చేస్తాం. మీటర్ స్కేల్ ఈజ్ ఏ స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ ద లెంత్. లెంత్ని మెజర్ చేయడంలో స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? మీటర్ స్కేల్. మీటర్ ఈస్ ద స్టాండర్డ్ యూనిట్ ఫర్ ద మెజరింగ్ లెంత్. లార్జ్ డిస్టెన్స్ కెన్ బి మెజర్డ్ ఇన్ కిలోమీటర్స్. స్మాలర్ డిస్టెన్స్ని మెజర్ చేయడానికి మీటర్ స్కేల్ని యూస్ చేస్తాం. అదేవిధంగా లాంగర్ డిస్టెన్స్ని మెజర్ చేయడానికి మెజర్మెంట్ ఏంటి? కిలోమీటర్స్. ఏరియా ఈజ్ ది మెజర్ ఆఫ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద ప్లెయిన్ సర్ఫేస్ ఆక్యుపైడ్ బై ఏ ఆబ్జెక్ట్. ఏరియా అంటే ఏంటి? ఒక ఆబ్జెక్టు ప్లెయిన్ సర్ఫేస్లో ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తుందో దాన్ని ఏరియా అని అంటారు. జనరలీ యూ మెజర్ ఏరియా ఇన్ స్క్వేర్ మీటర్స్ ఆర్ స్క్వేర్ సెంటీమీటర్స్లో మెజర్ చేస్తాం. వాల్యూమ్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఏ స్పేస్ ఆక్యుపైడ్ బై ఏ బాడీ. వాల్యూమ్ ఆఫ్ ఏ సాలిడ్ ఈజ్ మెజర్డ్ ఇన్ క్యూబిక్ మీటర్స్ ఆర్ క్యూబిక్ సెంటీమీటర్స్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏరియాకి వచ్చి స్క్వేర్ మీటర్స్, స్క్వేర్ సెంటీమీటర్స్. అదే వాల్యూమ్ ఆఫ్ ఏ సాలిడ్ని ఎలా మెజర్ చేస్తాము? క్యూబిక్ మీటర్స్లోను, క్యూబిక్ సెంటీమీటర్స్లోను మెజర్ చేస్తాం. వాల్యూమ్ ఆఫ్ ఏ లిక్విడ్ ఈజ్ మెజర్డ్ ఇన్ లీటర్స్ ఆర్ మిల్లీ లీటర్స్. వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్స్కి మిల్లీమీటర్స్లోను, లీటర్స్లోను మెజర్ చేస్తాం. అదే వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్స్కి వచ్చి క్యూబిక్ మీటర్స్, క్యూబిక్ సెంటీమీటర్స్. వాల్యూమ్ ఆఫ్ ఏ లిక్విడ్స్ వచ్చి లీటర్స్, మిల్లీ లీటర్స్. దిస్ ఈజ్ అబౌట్ లెటర్స్ మెజర్డ్ అనే లెసన్ అండి. ఈ టాపిక్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.